క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన 146వ కీర్తన, దేవుని స్తుతించడానికి సంబంధించినటువంటి కీర్తన. దేవుని యొక్క అద్భుతకరమైనటువంటి సహాయాన్ని వివరిస్తూ చెప్పబడుతున్నటువంటి కీర్తన. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను అంటూ తన ప్రాణముతోనూ మనుషులతోనూ మాట్లాడుతున్నాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఈ మాట చదువుతుండగానే ఇజ్రాయిల్ పైన మొట్టమొదటిగా అభిషేకించబడినటువంటి రాజైన సౌలు ఉదాంతం నాకు జ్ఞాపకం వస్తుంది. అతడు దేవుని చేత తృణీకరించబడిన తర్వాత, అతడు చేసినటువంటి పొరపాటును బట్టి, అవిధేయతను బట్టి దేవుడు అతన్ని పక్కన పెట్టిన తర్వాత, అతడు చేసినటువంటి ప్రయత్నములన్నీ కూడా ఎలా విఫలమయ్యావో మనం ఎరిగి ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలును సౌలు బ్రతిమిలాడుతున్నాడు. తనతో రమ్మని, బలి అర్పణ చేయమని, తన పక్షాన యెహోవాను వేడుకోమని. అంటే తన రాజ్యం స్థిరపరచబడాలన్నది సౌలు యొక్క ఆలోచన. ఇజ్రాయేలును శపించడానికి నిలబడినటువంటి బిలాము పలికిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదూ. దేవుడు శపించలేదే, నేను ఎలాగ శపించగలను? అలాగే దేవుడు దీవించకపోతే మనుషులు దీవించి పెడతామే కదా. యెహోవా సహాయం చేయకపోతే ఏ నరుడు, ఏ మానవుడు సహాయం చేయలేడు, చేసి పెడతాం. ఈ సౌలు ప్రయత్నాల్లో భౌతికమైన ప్రయత్నాలే కాదు, ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చాయి. పాట వింటున్నటువంటి మీలో ఎవరైనా దేవునికి లోబడక, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించక, కేవలం ఏదో కాస్త సొమ్మిచ్చి సేవకులతో ప్రార్థన చేయించుకొని బాగుపడతామన్న ఆలోచన కలిగి ఉన్నారేమో సౌలులాగా. జాగ్రత్త. సమూయేలుతో ఇది వీలు కాలేదని సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, కర్ణ పిచాచి స్త్రీ దగ్గరికి వెళ్తాడు. తను రాజుగా అభిషేకించబడిన తర్వాత దేశంలో అటువంటి సోదగాళ్ళు కానీ, కర్ణ పిచాచి గలవారు కానీ, మంత్రజ్ఞులు కానీ లేకుండా అందరినీ తోలివేసినటువంటి సౌలు వెదకి మరి వారి ఆశ్రయం కోరి వెళ్ళాడు సహాయం కొరకు. మేలు కలిగిందా, కీడు కలిగిందా మనం ఎరిగి ఉన్నాం. ఇక అతి దారుణమైనటువంటి ప్రయత్నం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏకంగా తను ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి దేవుని హృదయానుసారుడైన, దేవుని ద్వారా అభిషేకించబడిన దావీదును చంపేదానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ 146వ కీర్తనలో ఒక అద్భుతకరమైన మాట రాయబడింది. అయితే 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవ అంటామే. అయితే యాకోబు దేవుడు అని పిలువబడగానే మనకేం జ్ఞాపకం రావాలి? హూ ప్రొటెక్ట్ ఫ్రమ్ లాబాన్, హూ సేవ్డ్ ఫ్రమ్ ఈసావ్. కీడు తలపెట్టినటువంటి లాభాను గద్దించి ప్రాణహాని చేయాలని పొంచి ఉన్నటువంటి ఏశావును మందలించి, యాకోబును ఇజ్రాయేలుగా మార్చడమే కాదు, అతన్ని ఆశీర్వదించి 12 రాజులుగా దీవించాడే ఆ దేవుడు. మరి ఇజ్రాయేలు పైన మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఆలోచన కానీ, లేదా యాకోబుకి ఏదైనా హాని చేయాలని ఎదురు చూస్తున్నటువంటి అన్న ఏశావు ఆలోచన కానీ, తరుముతూ తిరిగి ఆ యాకోబును బందీగా తీసుకెళ్ళాలి, లేదా ఆస్తిని తీసుకెళ్లాలన్న వెంటబడుతున్నటువంటి లాభాను యొక్క ఆలోచన కానీ దేవుడు సఫలీకృతం చేశాడా? 33వ కీర్తనలో కొన్ని మాటలు నేను చదవాలని ఇష్టపడుతున్నాను. అవి 9 నుండి 11 వచనాలు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. అయితే 11వ వచనం గమనించండి, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అందుకే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఇక ఈ కీర్తనలో 6వ వాక్యం చూడండి, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. మీకు మాట చెప్పున, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అతనికి తోడుగై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదంట. అతడు పలికిన ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడట. దేవుని ప్రవక్త అయినటువంటి సమూయేలు మాటల్లో ఒకటి కూడా నేలరాలలేదు, అవి దేవుడు స్థిరపరిచాడు. అంటే ఇక దేవుని మాట ఎలా స్థిరపరచబడుతుందో మీరు ఆలోచించండి.
అందుకే సువార్త భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ కీర్తన మనం ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి సహాయముకు సంబంధించిన కీర్తన అని చదివాం కదా. ఈ కీర్తనలో కొన్ని మాటలు మీరు గట్టి శబ్దం వచ్చేట్టుగా మీరు చదివి చూడండి. 7వ వచనం నుంచి అధ్యాయం చివరి దాకా చదువుతుండగానే మన విశ్వాసము, మన నిరీక్షణ వృద్ధిపరచబడుతుంది. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. ఈ వచనాలపైన మరి అభ్యాసము, విశ్లేషణ, వ్యాఖ్యానము ఏమి అవసరం లేకుండా సాధారణమైనటువంటి మాటలతో అద్భుతకరంగా బలపరుస్తూ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గము చేయును. యెహోవా నిరంతరం ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. మరి పాఠం వింటున్నటువంటి మీరు రాజులను ఆశ్రయిస్తారా? అధికారుల యందు నమ్మిక ఉంచుతారా? ఇంతలో కనబడి మాయమయ్యే మాయా స్వరూపులైనటువంటి నరుల మీద కనిపెడతారా? లేదా ఎవరికి యాకోబు దేవుడు సహాయుడై ఉండునో వాడు ధన్యుడు అన్నట్టుగా ఈ యాకోబు దేవుని ఆశ్రయిస్తారా? ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానములన్నీ ఎవరి మనసు ఆయన మీద పూర్ణంగా ఆనుకుంటుందో వారి జీవితంలో సంపూర్ణంగా నా దేవుడు నెరవేర్చును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం సదాకాలం మీకు తోడైండి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.